కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తారో ఇవ్వరో మీ ఇష్టం, తాను ఎవరి కాల్లో మొక్కనని స్పష్టం చేశారు. తాను మాత్రం మనసు చంపుకొని బతకలేనన్నారు. ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీలు మారిన వారికి పదవులు తనలాంటి సీనియర్లకు అవమానమా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో పదవులు అడ్డుపెట్టుకొని సంపాదించలేనన్నారు. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కత్తి దూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వరుసగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మాట ఇచ్చిన తర్వాత మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవటంపై భగ్గుమంటున్నారు రాజగోపాల్ రెడ్డి. తాజాగా ఎవరి కాళ్ళు పదవుల కోసం పట్టుకోనన్నారు రాజగోపాల్. ఇక ఎంత దూరమైనా పోతా అంటూ రాజగోపాల్ బాంబు పేల్చారు. తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలకలం రేపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని రాజగోపాల్ అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఇక ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో వివిధ సామాజిక రాజకీయ సమీకరణాలతో రాజగోపాల్ కు మంత్రిగా అవకాశం రాలేదు. ఆ సమయంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజగోపాల్ ను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న వారిపై రాజగోపాల్ గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానంను ఒక్క మాట కూడా అనకుండా రాష్ట్ర నాయకత్వంను టార్గెట్ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్లు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ అనటంపై రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సంస్కృతి లేదని, రేవంత్ అలా ప్రకటించుకోవటం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమన్నారు. ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అని ఫైర్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. తాజాగా సోషల్ మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కూడా స్పందించారు రాజగోపాల్. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలనటం, ప్రధాన మీడియా వారిని ప్రోత్సహించటం, విభజించి పాలించటమే అంటూ కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్. ఇదే దూకుడుతో ఉన్న రాజగోపాల్ మరోసారి రాష్ట్ర నాయకత్వంను టార్గెట్ గా ఫైర్ అయ్యారు. ఎవరి కాళ్ళు మొక్కి నేను పదవులు తెచ్చుకోనని, పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించే టార్గెట్ తనకు లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఇటు సొంత పార్టీలో కాదు రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 దఫాలుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఎక్స్ వేదికగా తన అసంతృప్తిని రాజగోపాల్ రెడ్డి వెలగక్కారు. ఈరోజు మునుగోడులో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అవసరమైతే మరోసారికి రాజీనామాకు సిద్ధమంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు దీంతో 2వ ఉప ఎన్నిక కూడా తెలంగాణలో రాబోతుందనే చర్చ ఊపందుకుందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొచ్చానంటూ కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యల్లో చూస్తే అర్థమవుతోంది. ప్రధానంగా కూడా ఆయనకు మంత్రి పదవి విషయంలో ఇవ్వనందుకు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. పదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన అసంతృప్తిని వెలగెత్తున్నారు. ముఖ్యంగా 2 సార్లు వచ్చే 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ 2 దఫాలుగా తానే ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం కరెక్ట్ కాదంటూ కూడా ఎక్స్ వేదికగా వ్యాఖ్యలను ఖండించారు. ఎట్ ది సేమ్ టైం జర్నలిస్టుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా మరోసారి నిన్న ఎక్స్ వేదికగా తప్పుపట్టి సోషల్ మీడియాను వ్యతిరేకించడం సరైంది కాదు, ప్రజలకు సంబంధించి అభివృద్ధిని కోరుకుంటే ఖచ్చితంగా వారు ప్రజల కోసం పనిచేస్తారంటూ కూడా మరోసారి సీఎం వ్యాఖ్యలు తప్పుపట్టారు. ఇప్పుడు తనకు మంత్రి పదవి విషయంలో కొంత అన్యాయం జరుగుతుంది, జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారు కానీ తనకు ఇవ్వట్లేదనే ఆవేదన వ్యక్తం చేస్తూనే మరోసారి ఉప ఎన్నికకు దారితీసే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చేసిన కామెంట్స్ అయితే సొంత పార్టీలకు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన వ్యాఖ్యల పట్ల పీసీసీ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. వరుసగా రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని అయితే బయటకు వెలగక్కుతున్న నేపథ్యంలో పార్టీ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నది వేచి చూడాలి. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, మంత్రి కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా చూడాలి, అప్డేట్స్ ఏంటి?
కవిత, రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి సంచలన కామెంట్స్ అటు కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా మంత్రి పదవి రాకపోవడంతో మంత్రి పదవి ఆశించి భంగపడ్డటువంటి నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు నేరుగా మునుగోడు ఎమ్మెల్యే పదవికి అవసరమైతే రాజీనామా చేస్తానంటూ కూడా డైరెక్ట్ గానే చెప్పినటువంటి నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అనేది కూడా రాజకీయంగా ఇటు నల్గొండ సర్కిల్స్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తిని అయితే పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనే చూసుకోవచ్చు 2022లో ఎమ్మెల్యేగా మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2022 చివరిలో బైపోల్ రావడం, అందులో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోవడం, ఆ తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో అదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీజేపీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాదాపు 40,000 ఓట్లకు పైగా ఓట్లు మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే గెలిచినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశించినటువంటి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత కుటుంబంలో ఇప్పటికే సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉండడం, ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులకి మంత్రి పదవి ఇవ్వరాదన్న ఒక సూచనతోటి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రానటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. లోక్సభ ఎలక్షన్స్ లో భువనగిరి ఎంపీ స్థానాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీని కూడా నెరవేర్చుకోలేదని చెప్పేసి కూడా గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి పదే పదే అటు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో తన అనుచరుల వద్ద కూడా తను బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అయ్యేవాడిని అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు బహిరంగంగా సంస్థ నారాయణపూర్ లో జరిగినటువంటి ఒక సబ్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో తన మనసులో ఉన్నటువంటి మాటను కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మంత్రి పదవి రాకపోవడంతో గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు ఏదైతే ముఖ్య నేతలకు కూడా అంటిముట్టనట్టుగా ఉంటుందో అదే సమయంలో తనకు మంత్రి పదవి రాకుండా ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తులు జానారెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి కూడా గతంలో చౌటుప్పల్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలోనే ఏకంగా ధృతరాష్ట్రంతో పోల్చి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ సమయంలోనే టీపీసీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా పదవి వస్తుందని చెప్పేసి ఆశించినప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణలో క్యాస్ట్ ఈక్వేషన్స్ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డికి పదవి రాకపోవడంతో ఆయనని మరొకసారి ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏదైతే మంత్రివర్గ విస్తరణ తర్వాత 2 నెలల పాటు కూడా రాజకీయాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి అంటిముట్టినట్టు వ్యవహరించారు. ఆ తర్వాత మునుగోడు అడపదడప ఏదైతే పర్యటిస్తూ కూడా అనుచరులతోటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశాను, అదే బీజేపీలో కంటిన్యూ అయితే మంచిగా ఉండేదని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలోనే తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం అటు కాంగ్రెస్ పార్టీలో ఒక కుదుపు గురుస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు, మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు, నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎల్బీనగర్ పోర్ట్ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవుల వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి 1000 కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం,